110 మొదటి అధ్యాయం నుంచి మనము చదువుకుందాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వనమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందు అని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగొట్టును. లెట్స్ స్టడీ దట్ ఫస్ట్ వర్స్. అందరూ కూడా మొదటి వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. ఆమేన్. ఎవరైనా కూడా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఎక్కువ దూరం పెళ్ళి పెట్టుకోరు. ఒక వారమో లేదంటే ఒక నెలో తొందరగా పెట్టడానికి ట్రై చేస్తారు. కొందరైతే మంచి ముహూర్తాలు చూసుకుంటారు, క్రైస్తవులు అయినప్పటికీ. కొందరైతే రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల, డబ్బుల వల్ల కొన్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. కొందరైతే లీవ్స్ దొరక్క పెళ్ళి కొంచెం డిలే చేస్తుంటారు. కొందరైతే ఇంకా సగం ఆలోచన కలిగి వాళ్ళు పెళ్ళిని పోస్ట్ పోన్ చేస్తుంటారు. ఎవరు? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సైలెంట్లో పెట్టినావా? కొంచెం హెల్ప్ చేయను. సైలెంట్ అమ్మా, ఒకసారి ఆయనకన్నీ ఫోన్ సైలెంట్లో పెట్టిస్తాడు. ఇదేంటి పెట్టినావా? వస్తే ఓకే. ఆడ స్టార్ట్ అవ్వయినప్పుడు అందరూ సైలెంట్ మోడ్లో పెట్టేసుకొని జాగ్రత్తగా లోపలికి వచ్చేసారు. లేదంటే శోధకులు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే వస్తాయి పనులన్నీ, ఓకేనా? డోంట్ వరీ, అది నీ తప్పు కాదు, చేసిన వాళ్ళు తప్పు. ఓకే, సో ఐమ్ టాకింగ్ అబౌట్ మ్యారేజ్. ఎంగేజ్మెంట్ కాకపోతే అది వేరే విషయం. ఎంగేజ్మెంట్ జరగకముందు ఏం జరుగుతాయి? పెళ్లి చూపులు జరుగుతాయి. పెళ్లి చూపులు జరగకముందు ఏం జరుగుతాయి? సెలెక్ట్ చేసుకుంటాం ఒక వధువునో వరుణ్ణో. అలాగే తండ్రి కూడా యేసు ప్రభువుల వారికి ఒక మ్యాచ్ తీసుకొస్తున్నాడు. ఆ పెళ్లి కుమార్తె పేరే సంఘం. ఆమేన్. ఆ సంఘానికి దేవునికి ఏమైంది? ఎంగేజ్మెంట్ అయింది. ఏమైందండి? ఎంగేజ్మెంట్ అయింది. ఎన్ని సంవత్సరాల క్రితం అయింది అంటే ఒక 2000 సంవత్సరాల క్రితం ఎంగేజ్మెంట్ అయింది. ఎవరికి? యేసు ప్రభువుకి సంఘానికి ఏమైంది? ఎంగేజ్మెంట్ జరిగింది. బట్ మ్యారేజ్ ఇంతవరకు అవ్వలేదు సంఘానికి యేసు ప్రభువుకి. ఎందుకు ఇన్ని సంవత్సరాలు సంఘానికి దేవుడికి యేసు ప్రభువుకి మ్యారేజ్ అవ్వలేదని మనము ఆలోచిస్తే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. There are some reasons why still marriage not yet happened. ఇంకా ఎందుకు పెళ్ళి అవ్వలేదని మనము ఆలోచిస్తే చాలా రీజన్స్ ఉన్నాయి. ఏంట మొట్టమొదటి రీజన్ అంటే, యేసు ప్రభు ఏమో తొందరలో ఉన్నాడు, నేను సంఘాన్ని పెళ్లి చేసుకోవాలని. అవునా కదా? చూడండి, ఆ వాక్యం సెలవిస్తుంది. లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. చాలుమా, ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది. నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయు వరకు నువ్వు ఎక్కడే కూర్చో అంటున్నాడు. ఎవరైతే యేసు ప్రభు శత్రువులో వాళ్ళు మనకు కూడా శత్రువులే. ఎస్, 100%. మీకు ఇంకా మెచ్యూరిటీ వస్తే మీకు అసలు నిజమైన శత్రువుడు తెలుస్తాడు.
సో యేసు ప్రభు ఎవరు శత్రువులు అవుతారో మనకు కూడా వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. అందుకనే ఈ భూమి మీద యేసు ప్రభుకి అందరు శత్రువులే. అందరూ శత్రువులు. చాలా మంది రెబల్గా లేశారు. వాళ్ళు మనుషులు కాదు. దే ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ డీమన్స్. వాళ్ళెవరు? దురాత్మలు, లూసిఫర్, పడిపోయిన దూతలు, విగ్రహాలు, రకరకాల చీకటి ప్రభావము ఆయన మీదకి తిరగబడి లేచింది. ఈరోజు మనందరికి ఒకటే ప్రశ్న, ఎందుకు యేసు ప్రభువుకి 2000 సంవత్సరాలైనా ఎంగేజ్మెంట్ అయినా ఇంకా ఎందుకు పెళ్ళి అవ్వలేదంటే తండ్రి ఆపుతున్నాడు. ఆమేన్. లుక్ ఎట్ హిమ్, లుక్ ఎట్ జీసస్. హి ఈస్ రెడీ టు గెట్ మ్యారీడ్. ఆయన పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఎవరిని? సంఘాన్ని. అసలు ఇప్పటికిప్పుడు తండ్రి ఒక్కసారి అట్లా చెయ్యి వదిలితే కుమారుడు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు మన దగ్గరికి పెళ్లి చేసుకోవడానికి. కానీ కుమారుడిని తండ్రి ఆపుతున్నాడు. స్టాప్ మై డియర్ సన్, ఆగు నువ్వు అంటున్నాడు. ఏం ప్రభు అంటే, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కింద, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కింద, నీకు అర్థం కావట్లేదు. దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్. నువ్వేమో తప్పించుకొని బాగా బయటకు వచ్చేసినావు, శిలువలో చనిపోయి మరణించి 3వ దినం లేచి బాగానే వచ్చినావు పైకి. నీ సంఘం ఇంకా చనిపోయి తిరిగి లేయలేదు. నీ సంఘం ఇంకా కొన్ని వాటిని జయించలేదు. నీ భార్య ఇంకా కొన్ని వాటిని జయించలేదు. నీ భార్య ఇంకా రోగిది. నీ భార్య ఇంకా అప్పుల్లో ఉంది. నీ భార్య ఇంకా కష్టాల్లో ఉంది. నీ భార్యకి ఇంకా నార్మల్ రిపోర్ట్స్ రాలా. నీ భార్యకి, నీ కాబోయే భార్యకి ఇంకా నార్మల్ రిపోర్ట్స్ రాలేదు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే మనము దేవునికి, యేసు ప్రభుకి ఎంగేజ్మెంట్ అయిందో ఆ రోజు నుంచి అనేక రకములైన శోధనలు, అనేక రకములైన ఇబ్బందులు, అనేక రకములైనటువంటి చీకటి ప్రభావాలు, చాతబడి శక్తులు, మంత్రశక్తులు, తర్వాత రకరకాల పోరాటాలు సంఘానికి ఎదురవుతున్నాయి. నీకు, దేవుడికి నీకు ఎంగేజ్మెంట్ కానంతసేపు బాగానే ఉన్నారు. ద మూమెంట్ నీకు యేసు ప్రభుకి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నిన్ను అనేక మంది శత్రువులు వచ్చి కలుసుకుంటున్నారు. సో కాల్డ్ వ్యాధి, సో కాల్డ్ పావర్టీ, సో కాల్డ్ వాట్ ల్యాక్, అనేక రకములైన శత్రువులు మిమ్మల్ని పొంచి ఉంచున్నారు. సో వై జీసస్ ఇస్ నాట్ కమింగ్ టు దిస్ ఎర్త్ అండ్ టేకింగ్ us? మనల్ని ఎందుకు యేసు ప్రభు తీసుకెళ్ళట్లేదు? ఎందుకంటే మనము, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా రోగిష్టి భార్యను చేసుకుంటారా? సరే, పురుషులను అడుగుదాం. ఎవరైనా రోగిష్టి భార్యను చేసుకుంటారా? వినబట్లే గట్టిగా? ఓకే, చేసుకోరని పక్కా చెప్పారండి, మీరు రాసుకోవచ్చు. మేము రోగిష్టి అమ్మాయిని పెళ్లి ఎవరైనా అన్ని వాళ్ళే కాదు, నేను కూడా. ఎవరు చేసుకోరు రోగిష్టి దాన్ని? ఎవరు చేసుకుంటారు? నాకు ఎయిడ్స్ ఉంది, చేసుకుంటారా పెళ్ళి? ఎయిడ్సా? మళ్ళీ ఫోన్ చేస్తా. నాకు క్యాన్సర్ 4th స్టేజ్, పెళ్లి చేసుకుంటారా? చెప్పాలా? చేసుకోరు. నాకు 1 కోటి రూపాయలు అప్పు ఉంది, పెళ్లి చేసుకుని అప్పు తీస్తారా? నో వే. మా అమ్మ రోగిది, మా నాయన రోగి, మా ఇంట్లో అందరు ఇంటిల్లి పాది మొత్తం అప్పుల పాలైపోయారు, నన్ను పెళ్లి చేసుకుని నాకు లైఫ్ ఇవ్వ అంటే సారీ, కష్టం. ఒక భార్యకు ఉండాల్సిన లక్షణాలు, ఒక స్త్రీ, ఒక కుమార్తెకు ఉండాల్సిన లక్షణాలు, ఒక సంఘానికి ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా? మొట్టమొదటి ఆరోగ్యం. ఏదైనా ఒక పురుషుడు వివాహము చేసుకోవాలంటే ఆ స్త్రీ ఆరోగ్యవంతురాలై ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ యూట్రస్, ఎవరు పెళ్లి చేసుకోరు నిన్ను. నీకు పీసీఓడి ఉంటే ఎవడు పెళ్లి చేసుకోడు నిన్ను. ఎవరు చేసుకుంటారా? ఎవడు చేసుకోడు. నీకు అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్స్ ఉంటే ఎప్పుడు పెళ్లి చేసుకోడు. అందుకని 1000 అబద్ధాలడైనా ఒక పెళ్లి చేయాలంట. చెయ్యండి, ఒక్క రోజు కూడా ఉండదు అంటే, ఒక్క రోజు కూడా ఉండదు. 1000 రోజులు కాదా, ఒక్క రోజుకు 1000 నిమిషాలు కూడా ఉండదు. సో దేవుడు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు తెలుసా? సంఘం నుంచి యేసు ప్రభు కాదు కోరుకునేది, తండ్రి నా కుమారుడికి ఎలాంటి కుమార్తె కావాలో దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు మనం అందరం గమనించాలి,
రోగిని యేసు ప్రభు పెళ్లి చేసుకోడు. ఏమంటారు చెప్పాలి? చేసుకుంటాడా చేసుకోడా? చేసుకోడు. ఇప్పుడు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్స్ అయిందా? ఫిక్స్ అవ్వలేదా? అయింది. దాని పేరేం పేరు? సంఘం. సంఘాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది. ఈ ఎంగేజ్మెంట్, ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వదు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీకు రోగం వచ్చిందని నీ భర్త నిన్ను వదిలేయచ్చు. నీకు వ్యాధి వచ్చిందని నీ భర్త నిన్ను వదిలేయచ్చు. నీకు ఇబ్బంది కలిగిందని నువ్వు అప్పులు పాలైపోయావని, నీ జీవితంలో నువ్వు బిడ్డల్ని కనలేదని నీ భర్త నిన్ను వదిలేయచ్చు. కానీ యేసు ప్రభు వదలడు. ఆమెన్, ఆమెన్. సో యేసు ప్రభువుని ఎందుకు తండ్రి ఆపుతున్నాడంటే, నాన్న సంఘము రోగాల పాలవుతుంది, సంఘము అప్పుల్లో ఉంది, సంఘానికి శత్రువులు ఎక్కువ ఉన్నారు, సంఘము దరిద్రములో ఉంది, సంఘము పేదరికములో ఉంది, సంఘము రోగాలతో ఉంది, సంఘము బలహీనతతో ఉంది, సంఘము ఇబ్బందితో ఉంది, సంఘము కష్టాల్లో ఉంది, సంఘము భయంకరమైనటువంటి వేదనలో ఉంది. ఇప్పుడు వెళ్ళి నువ్వు పెళ్లి చేసుకుంటే చాలా కష్టం. నో, వెయిట్ వెయిట్ అంటున్నాడు తండ్రి. సో రకరకాల శత్రువులు యేసు ప్రభువుని, వెరీ సింపుల్, భార్యాభర్తలు కలిసి ఒక అప్పు చేస్తారు, ఒక 10 లక్షలు. ఎవరు? భార్యాభర్తలు కలిసి అప్పు చేస్తారు. సో భర్తకి తెలుస్తుంది అప్పులలో వచ్చారని, భర్త జంపు. ఎవరిని పట్టుకుంటారు? ఎవరిని పట్టుకుంటారు? భార్యను పట్టుకుంటారు. ఏమా మీ ఆయన ఐడి అంటే, లేడు సార్ రేపు అంటే, కుదరదు పద, నీ టీవీలు మొత్తం నీళ్ళు మొత్తం ఇచ్చే మాకని చెప్పి ఆమెను తీసుకోపోతారు పోలీస్ స్టేషన్. అలాగే యేసు ప్రభు ఈ భూమి మీద అనేక మంది శత్రువులు ఆయన మీదకి లేచారు. ఆయన అన్ని శత్రువుల్ని జయించి ఆయన పరలోకములో ఉన్నప్పుడు ఇక ఎవరిని పట్టుకోవాలా? సైతాన్ గాడు సంఘాన్ని పట్టుకోవాలి. అందుకనే అపవాది ఏం చేస్తున్నాడు తెలుసా? సంఘాన్ని పట్టుకొని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. సో వాడు ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మనం మన జీవితంలో చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. ఎందుకు ఇంకా యేసు ప్రభు మనలో వచ్చి పెళ్లి చేసుకోలేదంటే, మన శత్రువులు ఇంకా మన పాదాల కిందకి రాలేదు. ఆమెన్, ఆమెన్. నీ శత్రువులు ఇంకా నీ పాదాల కిందకి రాలేదు. నీ శత్రువులందరూ సంఘము యొక్క పాదాల కిందకి వస్తే యేసు ప్రభు ఇంక వదిలేస్తాడు. లే ఎల్లు తీసుకురా భార్యని అంటాడు. ఆమెన్. ఎందుకు యేసు ప్రభుని తండ్రి ఆపుతున్నాడంటే, సంఘం మీద కూర్చున్నాయి చాలా సమస్యలు, సంఘం మీద, దేవుని కుమార్తెల మీద, దేవుని కుమారుడి మీద అనేక రకములైనటువంటి ఆ శ్రమలు, శోధనలు, చీకటి, దురాత్మలన్నీ సంఘం నెత్తి మీద ఉన్నాయి. సంఘం కింద లేవు. ఇప్పుడు ఎక్కడున్నాయి? సంఘం నెత్తిన తల మీద కూర్చున్నాయి. నా ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తలనొప్పి వచ్చేస్తుంది బ్రదర్, అన్నీ నా నెత్తిన పడ్డాయి. ఎన్నోసార్లు అంటూ ఉంటారు మీరు, సమస్యలు నా నెత్తిన పడ్డాయి, రోగాలు నా నెత్తిన పడ్డాయి, వాళ్ళ ఫీజులు వీళ్ళ ఫీజులు నా నెత్తిన పడ్డాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ నా నెత్తిన పడ్డాయి. మీకు తెలుసో తెలియకో మీరు అదే విధంగా ప్రవచిస్తున్నారు. ఎస్ ఆర్ నో? యా, యా. ఎవరన్నా ఒక్కరింట్లో ఎక్కువైతే, అబ్బా వీళ్ళ భారం నా మీద పడిందిరా నాయన, వీళ్ళు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నారు, వీళ్ళు నన్ను ఈ విధంగా శోధిస్తున్నారని మనం భారాన్ని మనం అనేకులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఆమేన్, ఆమేన్. సో అందుకనే యేసు ప్రభువుల వారిని తండ్రి ఆపుతున్నాడు. కూర్చో, నా పక్కన కూర్చో, నువ్వు గమ్ము కూర్చో నువ్వు అంటున్నాడు. గమ్ము కూర్చో నువ్వు అంటున్నాడు. మళ్ళీ చదువున్నా. ప్రభువు నా ప్రభువుతో, అందరు జాగ్రత్తగా వినండి, అందరు జాగ్రత్తగా వినండి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఆగండి. ఈ వాక్యము సిలువకు ముందా, సిలువ తర్వాత? సిలువకు ముందే. కానీ దావీదు సిలువ తర్వాత ఏం జరుగుతుందో, సంఘానికి ఏం జరుగుతుందో, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో ముందుగానే దావీదు ఆ దర్శనము చూశాడు. ఆమేన్, ఆమేన్. ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు అంటే, తండ్రి అయిన ప్రభువు యేసు ప్రభువుతో చెప్తున్నాడు, నీ శత్రువులను, చదువుమా, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. నా కుడి పార్శ్వమున కూర్చుండుము. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. లెట్స్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఒకసారి ఇంగ్లీష్ చదువుకుందాం. The Lord said unto my Lord, sit you at my right hand, until I make your enemies your footstool. యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎందుకు తండ్రి ఆపుతున్నాడు తెలుసా? ఎందుకు ఆపుతున్నాడంటే, ఏ శత్రువు మన కాళ్ళ కింద లేరు, ప్రతి శత్రువు మన కాళ్ళ తల మీద ఉన్నారు.
సో ఎప్పుడు దాకా యేసు ప్రభు ఆగాలి, ఎప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండాలి అంటే నీ శత్రువులందరినీ నీ పాద పీఠముగా చేయు వరకు నువ్వు ఇక్కడే కూర్చోంటున్నాడు యేసు ప్రభుని తండ్రి. సో లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ యాక్చువల్లీ. రాజులు ఎప్పుడు కూడా కాళ్ళు గాలికి గాలేసి కూర్చోరు. రాజులు ఎప్పుడు కూడా పీఠం మీద ఇట్లా కూర్చుంటారు. చూసారు ఎప్పుడన్నా? సినిమాలు చూడలేదా? చూడాలి, సినిమాలు చూడగం కాదు, చూసుంటారు ఎప్పుడో ఒక రోజు. రాజులు ఎలా కూర్చుంటారు? పైన కూర్చొని సింహాసనం మీద ఇదేం పెట్టుకుంటారు, కింద పీఠం ఒక పీఠ పెట్టుకుంటారు. ఈ మధ్య అటువంటి సినిమాలు రావట్లేదేమో. రాజులు కూడా మనం చూసేటోళ్ళం, లేదంటే బైబిల్ స్టోరీలు, రాజుల కథలు వెళ్ళి మీరు చూసినప్పుడు రాజు యొక్క పాదాల కింద ఏముంటుంది చెప్పాలి? రాజు యొక్క పాదాల కింద ఏముంటుంది? రాజు యొక్క పాదాల కింద ఏముంటుంది? రాజు యొక్క పాదాల కింద ఏముంటుంది చెప్పాలి? రాజు యొక్క పాదాల కింద ఏముంటుంది? పీట ఉంటుంది, పీట. ఆ పీట దేవుడు ఎవరిని పెట్టబోతున్నాడు తెలుసా? తండ్రి ఏమన్నాడు తెలుసా? నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నువ్వు నా పక్కనే కూర్చో అంటున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ఎవరు పక్కన ఉన్నాడు చెప్పాలి? తండ్రి కుడిపార్శ్వం పక్కన ఉన్నాడు. యేసు ప్రభు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది కదా, వెళ్ళి భార్యతో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అయినా తండ్రి ఏం చేస్తున్నావు? వదలట్లే. అరే నువ్వు ఆగు, నీకు ఆగదా? ఆగు, ఉండు. నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయి వరకు నువ్వు ఇక్కడే కూర్చోవాలన్నాడు. ఆమేన్. సో ఎప్పుడైతే యేసు ప్రభు శత్రువులు యేసు ప్రభు యొక్క పాదపీఠముకు వస్తారో అప్పుడు దాకా ఆయన రాడు భూమి మీదకి. యేసు ప్రభు శత్రువులు మొత్తం ఎక్కడికి రావాలా? కాళ్ళ కిందకు వచ్చేయాలి. ఆమేన్. వాళ్ళందరినీ మనకు పీఠముగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. నీ శత్రువులు మనుషులు కాదు, నీ శత్రువులు మనుషులు కాదు, నీ శత్రువులు దురాత్మలు, నీ శత్రువులు యేసు ప్రభు మీదకి లేచిన చీకటి దెయ్యాలు, వాళ్ళు నీ శత్రువులు. నో మ్యాన్ ఈజ్ యువర్ ఎనిమీ. ఏ మనిషి నీ శత్రువు కాదు, ఏ కుమార్తె ఏ కుమారుడు నీ శత్రువు కాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, నన్ను ఎంతమంది శత్రువుగా భావించినా నేను ఎవరిని శత్రువుగా భావించను. నాకు తెలుసు నిజమైన శత్రువు ఎవడో. నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు నువ్వు ఇక్కడే కూర్చోవాలి, లేకూడదు. నువ్వు ఇక్కడ తీసుకొస్తాడు అందరిని తండ్రి నీ కాళ్ళ కిందకి. ఆమేన్. దాని పేరు ఏం పేరు తెలుసా? స్టూల్, పీఠం. ఆమేన్. ఫుట్ స్టూల్ అంటే నీ పాదాలు పెట్టుకునే స్టూల్ అది. ఆమేన్. వ్యాధి కాళ్ళ కిందకి రా అంటే వస్తుంది, రోగము కాళ్ళ కిందకి రా అంటే వస్తుంది, అప్పులు కాళ్ళ కిందకి రా అంటే వస్తాయి, బలహీనతలు కాళ్ళ కిందకి రా అంటే వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడున్నాయి? నెత్తినున్నాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు నువ్వు కానీ వాక్యం చదువుకొని ఈ వాక్య ప్రకారం నాకు కావాలి అనుకుంటే ఒక్కొక్క దెయ్యాన్ని తీసి కింద వేయచ్చు. ఇంకా ఏది మీ నెత్తిన మీద కూర్చోకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఏది మీ నెత్తిన కూర్చోకూడదు. ప్రతి ఒక్కటి నీ పాదాల కింద పీఠముగా రావాలి. ఆమేన్. ఆమేన్. చదవండి అందరూ. ఒక్కరు చాలు, మీరు చదువు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువును కాదు, శత్రువులను. అంటే చాలా మంది శత్రువులు ఉన్నారు. నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు. యేసు ప్రభు పీఠం మామూలు పీఠం కాదండి, శత్రువుల పీఠం అది. ఆమేన్. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ ఎ ఫుట్ స్టూల్ ఫర్ యూ. మీకోసం ఒక పీఠము తయారు చేస్తున్నాడు. అది ఎలా తెలుసా? నీ శత్రువులందరూ నీ పాదాల కిందకి తీసుకొస్తాడు. ఆమేన్. వాళ్ళ మీద నువ్వు కాళ్ళు పెట్టాలి. ఆమేన్. నీ శ్రమ మీద నువ్వు కాళ్ళు పెట్టాలి. ఆమేన్. నీ రోగాల మీద నువ్వు కాళ్ళు పెట్టాలి. ఆమేన్. నీ వ్యాధుల మీద నువ్వు కాళ్ళు పెట్టాలి. ఆమేన్. నీ బలహీనతల మీద నువ్వు కాళ్ళు పెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. లే, పీఠం మీద నిలబడేది లే. అది ఎట్టుంది? మామూలుగా నిలబడేది వేరు, పీఠం మీద నిలబడేది వేరు. ఆమేన్. ఇలానే ప్రభు మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. ఆమేన్. యేసు ప్రభు కాళ్ళ కిందకు వస్తే మన కాళ్ళ కిందకు వచ్చినట్టే. ఆమేన్. యేసు ప్రభు తల అయితే మనం ఆయన శరీరము. యేసు ప్రభు కాళ్ళ కిందకు వస్తే మన కాళ్ళ కింద కూడా వచ్చినట్టే. ఆమేన్. నిన్ను ఏదైతే ఇబ్బంది పెడుతుందో నా తండ్రి నీ కాళ్ళ కిందకి తీసుకురాబోతున్నాడు. నువ్వు ఎప్పుడు కూర్చున్నా నీ కాళ్ళ కింద ఎవరుంటారు? పీఠం ఉంటుంది. ఎవరితో చేయబడింది అది చెప్పాలి?
శత్రువులతో చేయబడింది. శత్రువులందరినీ గ్యాదర్ చేసి నీ కాళ్ళ కింద పీఠముగా దేవుడు తయారు చేశాడు. ఆమేన్. ఐల్ మేక్ యువర్ ఎనిమీస్ యాజ్ ఎ ఫుట్ స్టూల్. ఇప్పుడు దాకా నీ నెత్తిన కూర్చున్నాడేమో నీ అప్పులోడు, ఇప్పుడు దాకా నీ పక్కన కూర్చున్నాడేమో వాడు ముళ్ళు గుచ్చుకుంటా, ఇప్పుడు దాకా అక్కడ ఇక్కడ రకరకాలుగా మనల్ని శోధిస్తున్నాడేమో, ఇప్పుడు దాకా మనల్ని భయంకరమైనటువంటి వ్యాధులతో మనల్ని సతమతము చేసాడేమో, కన్ఫ్యూజన్ చేసాడేమో, వాడు మన కాళ్ళ కిందకు వచ్చును గాక. ఆమేన్. ఒకటి మీరన్నా చెప్పండి, లేదా యేసేకి అని చెప్పండి, లేదా తండ్రికి అని చెప్పండి, తండ్రి నేను యాగలేకపోతున్నాను, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నా కాళ్ళ కిందకు వచ్చును గాక. ఆమేన్. నువ్వు అనేది ప్రాబ్లమ్స్ ని నా కాళ్ళ కిందకి రావాలది యేసు నామములో. ఆమేన్. ప్రాబ్లమ్స్ ని పూజించబాక, ప్రాబ్లమ్స్ ని గణపరచకు, ప్రాబ్లమ్స్ ని ఎగ్జాల్ట్ చేయకు, ప్రాబ్లమ్స్ ని గొప్ప చేయకు. ప్రాబ్లమ్స్ మన కాళ్ళ కిందే. ఆమేన్. ఆమేన్. ఆర్ యు గెటింగ్ మీ? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుంది? యా. మన శత్రువులు ఎక్కడుండాలి? మన శత్రువులు ఎక్కడుండాలి? మన శత్రువులు ఎక్కడుండాలి? మన పాదాల కింద ఉండాలి. ఆమేన్. మన నెత్తిని కూర్చోకూడదు. ఎంతమందికి శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ మీ పాదాల కిందకు వచ్చును గాక, వాళ్ళందరూ మీ పాద ధూళి నాకెదురు గాక. అంటే ఇంకోటి, ఇన్ని చంపడు, అట్లే పెడతాడు దేవుడు. శత్రువులు అక్కడే ఉండాలి. తొక్కు తొక్కు, అందరిని తొక్కాలి, తొక్కుతూనే ఉంటారు, ఎవ్వరు పైకి లేలేరు. ఆమేన్. అలా తండ్రి చేయబోతున్నాడు. ఆమేన్. ఇంకోటి, ఎవరిని ఊహించుకోకండి మీ కాళ్ళ కింద ఏ మనిషిని. పలానా బ్రదర్ నన్ను బాగా సతాయిస్తున్నాడు, వాడు నా కాళ్ళ కిందకు వచ్చునుగా, వాడిని తేడు దేవుడు. పలానా సిస్టర్ గారు నన్ను బాగా సతాయిస్తున్నారు, పలానా సిస్టర్ గారు నేనంటే చాలా కోపం, వాళ్ళు నా కాళ్ళ కిందకు వస్తే బాగుంటుంది. ఏ సిస్టరు ఏ పురుషుడు నీ కాళ్ళ కిందకి రాడమ్మా. ఆఖరికి నీ ఇంట్లో పనిచేసేవాడు కూడా నీ కాళ్ళ కిందకి రాడు. దేవుడు మాట్లాడేది శత్రువుల గురించి, మనుషుల గురించి కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? యా. ద లార్డ్ ఈస్ మేకింగ్ యువర్ ఎనిమీ యాజ్ యువర్ ఫుట్ స్టూల్. స్టూల్ లేదు, ఇన్ని రోజులు బాధపడిందేమో గాల్లో పెట్టుకుంటూ. స్టూల్ వచ్చేసింది నీకు. నీ శత్రువులందరినీ కలిపి దేవుడు ఒక స్టూల్ చేశాడు నీకు. ఎక్కడైనా పెట్టుకోవచ్చు, అక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందరినీ శత్రువులే నీ కాళ్ళ కిందకు వచ్చేసారు. ఆమేన్. అంతటి శక్తి దేవుడు మనకిచ్చును గాక, అంతటి కృప దేవుడు మనకిచ్చును గాక. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుంది. చాలా చోట్ల ఉంది బైబిల్లో. లూకా సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. లూక్ చాప్టర్ 10 వర్స్ నంబర్ 19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఆగండి. ఎప్పుడైతే నీ జీవితంలో అధికారం ఉండదో నువ్వేం చేస్తావు తెలుసా? ఆ పాముల వల్ల, ఆ తేళ్ల వల్ల నువ్వు గాయపరచబడతావు. నీకు పాముల మీద, తేళ్ల మీద దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? అధికారం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా పాములు, తేళ్లు మిమ్మల్ని ఎన్నో కుట్టాయి, ఎన్నో రకాల గాయాలు మీకు అయ్యాయి. మీ హృదయాన్ని, మీ మనస్సును, మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని ఎన్నో పాములు, ఎన్నో తేళ్లు కుట్టి మీరు ఎన్నో రకాలుగా గాయపడ్డారు. ఇప్పుడు మీ శత్రువులు మీ కాళ్ళ కిందకి రావాలి. ఆమేన్. ఆమేన్. మీ శత్రువులు మీ పాదాల కిందకి రావాలి. మీ శత్రువులు మీ పాదాల కింద పీఠముగా దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ 2024 మార్చ్ నెలలో ఆ న్యూ బిగినింగ్ ఏంటంటే, ఈ నెలలో దేవుడు మన శత్రువులందరినీ మన పాదాల కిందకి తీసుకురాబోతున్నాడు. ఆమేన్. ఆమేన్. ఎంతమంది నమ్మబోతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? నా శత్రువు నా పాదాల కిందకి రాబోతున్నారు. ఆమేన్. నేను కూడా నా పాద పీఠము శత్రువులు ఉండబోతున్నారు. నాకు కూడా దేవుడు ఒక పీఠమును రెడీ చేయబోతున్నాడు. నాకు కూడా దేవుడు ఒక పీఠాన్ని రెడీ చేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? మళ్ళీ చెప్తున్నా, ఏ మనిషి నీ కాళ్ళ కిందకి రాడు, ఏ కుమార్తె, ఏ కుమారుడు నీ కాళ్ళ కిందకి రాడు. జాగ్రత్త. మళ్ళీ చెప్తున్నాను, నీ శత్రువులు నీ పాదపీఠము వచ్చు వరకు నేనేం చేస్తాను? నువ్వు ఇక్కడ కూర్చో, వాళ్ళందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది. నీ పెళ్లి కుమార్తెతో, సంఘముతో పెళ్లి చేసే బాధ్యత నాదే, నా కుమారుడు అంటున్నాడు తండ్రి. వావ్. ఇదిగో తేళ్లను, పాములను తొక్కుటకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారము అనుగ్రహించున్నాను. ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు. ఏది మనకు హాని చేయకూడదు. కానీ శత్రువులు, జంతువులు, చీకటి, ఈ లోకంలో ఉన్న పాపము మనల్ని ఎన్నో రకాలుగా హాని చేస్తా ఉంది. ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ లైఫ్స్, ఇట్ ఈస్ టచింగ్ అవర్ లైఫ్స్, ఇట్ ఈస్ క్రియేటింగ్ నాన్సెన్స్ ఇన్ అవర్ లైఫ్స్. చాలా రకాల శోధనలు మనం ఎదురవుతున్నాం. ఎందుకు తెలుసా? శత్రువులు అందరు ఇప్పుడు దాకా ఎలా ఉన్నారు? నెత్తిన కూర్చో ఉన్నారు. ఎంతమందికి శత్రువులు నెత్తిన కూర్చున్నారు?
శత్రువులందరూ ఎక్కడ కూర్చున్నారు మనకు? చెప్పాలి. ఓటమి, నిరుద్యోగము, పాపము, చీకటి, పోరాటాలు, రోగాలు, అప్పులు అన్నీ ఎక్కడున్నాయి? కానీ నీ నెత్తి మీద అవి ఉండడము దేవుడికి నచ్చలా. అందుకనే నువ్వు కూర్చో యేసయ్యా, నేను చేస్తానని చెప్పి యేసు ప్రభువుని ఇక్కడ కూర్చోబెట్టి అందరి శత్రువులందరినీ తండ్రి ఏం చేస్తున్నాడు? మన పాదాల కిందకి తీసుకురాబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. ఇమాజిన్ యువర్ సెల్ఫ్, మీ పాదాల కింద కూడా పీఠం ఉంది. ఆమెన్, ఆమెన్. మీ పాదాల కింద కూడా ఏముంది? ఒక పీఠం ఉంది. యు ఆర్ హ్యావింగ్ ఎ ఫుట్ స్టూల్, యు ఆర్ హ్యావింగ్ ఎ ఫుట్ స్టూల్, యు ఆర్ హ్యావింగ్ ఎ ఫుట్ స్టూల్, యు ఆర్ హ్యావింగ్ ఎ ఫుట్ స్టూల్. ఆ ఫుట్ స్టూల్ ఉంటే అధికారాన్ని, తర్వాత రాజరికాన్ని, అదొక పదవి, అదొక స్టాండర్డ్, అదొక బ్లెస్సింగ్ అది. ఆమెన్. నీ శత్రువులు నీ కాళ్ళ కిందకి రావడం కూడా ఒక ఆశీర్వాదమే. ఆమెన్. సో యూ నీడ్ టు ప్రే దిస్ ప్రేయర్ ఎవ్రీ డే. ప్రభువా, నీ శత్రువులు అంటే మన శత్రువులు మా పాదాల కిందకి తీసుకురా ప్రభు అని మనం అడగాలి. ఆమెన్. దేవుడు ఎప్పుడు కూడా శత్రువుల్ని మీ తల మీద ఉంచాలని అనుకోడు, మీ పాదాల కింద ఉంచాలనుకుంటున్నాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నేను నమ్ముచున్నాను, మీ శత్రువులు కూడా మీ పాదాల కిందకు వస్తారు. ఆమెన్, హల్లెలూయా. యేసు ప్రభు శత్రువులు ఎవరో వాళ్ళు కూడా మన శత్రువులే. యేసు ప్రభు శత్రువులు కింద తండ్రి ఏ విధంగా పాదాల పీట మీద తీసుకొస్తున్నాడో మన పాదాల కింద కూడా శత్రువులందరినీ తీసుకురాబోతున్నాడు. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. లే, చాలా చక్కగా కూర్చున్నావు. లే, వాళ్ళేమో కింద సఫర్ అవుతున్నారు. పైకి లే, కూర్చోపో. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా తొక్కిందా? లేదు, అనుకోండి. ఆమేన్, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభుల వారు, దావీదు, తర్వాత పౌలు, రకరకాలుగా వీళ్ళు ఈ యొక్క అధ్యాయాన్ని, వాక్యాన్ని ఎన్నోసార్లు తెలియపరిచాడు. పౌలు కూడా ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు, నీ శత్రువులందరినీ నీ పాదపీఠముగా తీసుకొచ్చేంత వరకు నువ్వు కదలకంటున్నాడు. అంటే సంఘం కాళ్ళ కిందకి ఇంకా శత్రువులు వచ్చారా? గట్టిగా, సంఘము పాదాల కిందకి శత్రువులు వచ్చారా? సంఘం పాదాల కిందకి శత్రువులు వచ్చారా? మన కుటుంబ పాదాల కిందకి శత్రువులు వచ్చారా? మన జీవితంలో శత్రువులు మన కాళ్ళ కిందకి వచ్చారా? వినబట్టలేదు, వినబట్టలేదు, రాలేదన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఎస్, 100% రాలా. మేబీ 1-2 వచ్చి ఉంటాయి, కానీ ఇంకా చాలా మంది శత్రువులు మీ కాళ్ళ కిందకి రావాలి. చాలా మంది శత్రువులు సంఘము కాళ్ళ కిందకి రావాలి. ఆమెన్, ఆమెన్. మన మీదకి లేచిన ప్రతి దురాత్మ, మన మీదకి లేచిన ప్రతి ఆయుధము, మన మీదకి లేచిన ప్రతి రోగము, మన మీదకి లేచిన ప్రతి అప్పు మన కాళ్ళ కిందకి రావాలి. ఆమెన్. ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో వాళ్ళే వాక్యాన్ని పలుకుతారు. అందరూ పలకలేరు. చాలా మంది సండే టు సండేనే బైబిల్ తీస్తారు. చాలా బాధాకరం అసలు అది. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా బైబిల్లో ఉంది. నీకు కావాల్సిన మన్నా, నీకు కావాల్సిన వాక్యము, స్ట్రెంగ్త్, బలం వచ్చేదంతా వాక్యంలో ఉంది. తీయండి, రోజుకు ఒక మాట పలకండి. ఒక 100 సార్లు 50 సార్లు పలకండి. పలుక్కుంటూ పోండి, పలుక్కుంటూ పోండి, పలుక్కుంటూ పోండి. నా శత్రువులు నా పాదపీఠముగా వచ్చును గాక, నా శత్రువులందరూ నా పాదాల కిందకు వచ్చును గాక అని మీరు పలుకుతూ ఉండాలి రోజు. అప్పుడే నీ శత్రువులందరినీ తండ్రి నీ పాదాల కిందకి తీసుకొస్తాడు. ఆమేన్. నీ పాదాల కిందకి రావడమే కాదు, వాళ్ళందరూ నీ పాదపీఠముగా ఉంటారు. ఆమేన్. నీ బలహీనతలు, నీ రోగాలు, నీ ఓటమి, నీ ఫెయిల్యూర్ అన్ని నీ కాళ్ళ కిందకి రావాలి. ఆమేన్, ఆమేన్. దేవుడు గొప్ప మాట ఇస్తున్నాడు ఈరోజు. గాడ్ ఈస్ గివింగ్ ఎ బిగ్ వర్డ్. గాడ్ ఈస్ గివింగ్ us ఎ బిగ్ వర్డ్. మన శత్రువులు మన పాదాల కిందకి రాబోతున్నారు. ఆమేన్, ఆమేన్. మనము ఓడిపోవడానికి మన శత్రువే కారణం. మనము ఫెయిల్ అయిపోవడానికి మన శత్రువే కారణం. మనం పడిపోవడానికి మన శత్రువు కారణం. మనము పదే కూలిపోవడానికి మన శత్రువే కారణం. సో we need to see his end. ప్రతిసారి మరణ భయం వచ్చిందా, ఒక శత్రువు. రోగ భయం వచ్చిందా, ఒక శత్రువు. అప్పుల భయముతో బాధపడుతున్నావా, అదొక శత్రువు. నిరుద్యోగంతో బాధపడుతున్నావా, అదొక శత్రువు. దే ఆర్ మల్టిపుల్ ఎనిమీస్ ఇన్ యువర్ లైఫ్, నాట్ గివింగ్ ఎనీ పీస్. మీకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి. నీ శత్రువు నీ కొడుకులోనా, నీ కూతురులోనా, నీ భార్యలోనా, నీ భర్తలో దూరుతున్నాడు. నీ శత్రువు అనేకుల్ని శత్రువులుగా మార్చేస్తున్నాడు. ఒక ఇంట్లోనే అనేక మంది శత్రువులు ఉన్నారు. ఒకరింట్లోనే అనేక మంది భయంకరంగా యుద్ధం చేసుకుంటున్నారు. వై క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆర్ నాట్ ఇన్ వన్ అకార్డ్? ఒక యూనిట్తో ఎందుకు లేరు? మా నాన్న అంటే నాకు నచ్చట్లే, మా అమ్మ అంటే నాకు నచ్చట్లే, నా చెల్లి, మా అక్క అంటే, మా అన్న అంటే, మా తమ్ముడు అంటే నాకు నచ్చట్లేదు బ్రదర్. చిరాకు వస్తుంది బ్రదర్ వాళ్ళని చూస్తుంటే నాకు. వై ఈస్ హ్యాపెనింగ్ దిస్?
ఎందుకు జరుగుతుంది అలా? బికాజ్ నీ శత్రువులందరూ కూడా భక్తిహీనులైన నీ కుటుంబీకుల్లో దూరుతున్నారు. మన కుటుంబాల్లో ఎవరు ఉండకూడదు తెలుసా? భక్తిహీనులు ఉండకూడదు. ఎవరు వాళ్ళు? అన్యులు కాదు, ప్రార్థన చేయనోళ్ళు, దేవుడి భయం లేనోళ్ళు, దేవుణ్ణి ప్రేమించినోళ్ళు భక్తిహీనులుగా మారిపోతారు. అంటే భక్తిహీనత అంటే వాళ్ళలో ఏముండదు? భక్తి ఉండదు. మా అబ్బాయి చాలా మంచోడు బ్రదర్, కానీ బైబిలే చదవడు. మా ఆయన చాలా మంచోడు, నేను అడిగినప్పుడల్లా చెరగొని ఎత్తుకొని రోజు తాగుతాడు. మా ఆయన చాలా మంచోడు బ్రదర్, అసలు నేను అడిగిన ప్రతిసారి చికెన్ తెస్తాడు, కానీ మా ఆయన ప్రార్థనకు రాడు. దాన్ని మంచితనం అనరు, దాన్ని భక్తిహీనత అంటారు. భక్తిహీనత అంటారు. సో లెట్ us terminate this wickedness. ఈ భక్తిహీనత మన కుటుంబాల్లో నుంచి తరిమేద్దాం. ఆమేన్. ఎందుకు మన కుటుంబాల్లో మన శత్రువు మన కాళ్ళ కిందకి రావట్లేదు? Why the enemy is not coming to under our feet? ఎందుకు రావట్లేదంటే కుటుంబములో ఐక్యత లేదు, కుటుంబములో ఏకాత్మ లేదు, కుటుంబములో వన్ స్పిరిట్ లేదు. అందుకనే నీవు రెడ్ అంటే నువ్వు బ్లూ అంటే నువ్వు బ్లాక్ అంటే నువ్వు డిస్కో అంటున్నావు. ఎక్కడ అవుతుంది వన్ స్పిరిట్? ఎక్కడైతుంది? నేనే గెలవాలనుకుంటావు ఎప్పుడు, ఇంట్లో వాళ్ళు గెలవాలని ఎందుకు అనుకో? నువ్వు అనుకో, లేదు, మనసు లేదు లోపల. మన హృదయం చాలా రకాలుగా మారాలి, మన మనసు చాలా రకాలుగా మారాలి. ఆమేన్. నూతన పరచబడాలి. హల్లెలూయా. యేసు ప్రభువుల వారు సిద్ధముగా ఉన్నారు రావడానికి, కానీ సంఘము కుటుంబాలు సిద్ధంగా లేవు. ఈరోజు ఉండబోతున్నాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కుటుంబం అంతా కలిసి ఆ శత్రువుల్ని కాళ్ళ కిందకి తీసుకురావాలి. కుటుంబం అంతా కలిసి ఆ శత్రువులను ఎదిరించాలి. కుటుంబం అంతా కలిసి ఆ శత్రువులతో పోరాడాలి. కుటుంబం అంతా కలిసి ఆ శత్రువులను ఇబ్బంది పెట్టాలా? ఆమేన్. ఎస్, యేసు ప్రభు వెయిట్ చేస్తున్నాడు మన కోసం. వీళ్ళ శత్రువులు ఎప్పుడు కాళ్ళ కిందకు వస్తారని మనం ప్రార్థన చేస్తే కదా మన శత్రువులు ఎక్కడికి రావాలి? మన కాళ్ళ కిందకి రావాలి. నీకున్న శత్రువులు నాకు ఉండకపోవచ్చు, నాకున్న శత్రువు నీకు ఉండకపోవచ్చు, బట్ మనందరికీ కామన్గా ఎవరున్నారు? ఉన్నారు లేదా? వాళ్ళు మన పాదాల కిందకి రావాలి. ఆమేన్, ఆమేన్. మనకు కనిపించని ప్రతి శత్రువు మన పాదాల కిందకు వచ్చును గాక. ఆమేన్. We need to pray this prayer every day. Lord, let every enemy come under my feet in Jesus name. ఆమేన్. వాడిని లేపే ప్రభా, వాడిని చంపే ప్రభా, వాడిని కూల్చే ప్రభా, వాడిని వేసే ప్రభా అని మనం ఎన్ని చెప్పినా దేవుడు చంపడు. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, దేవా నా శత్రువులు నా పాదాల కిందకి తీసుకురా ప్రభా అని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, వీడు వాక్యం అడుగుతున్నాడని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన శత్రువులని మన పాదాల కిందకి తీసుకొస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు సమస్యలు శత్రువులు అందరూ ఎక్కడున్నారు? నెత్తిన కూర్చున్నారు. ఇప్పుడు ఎక్కడ దిగాలి వాళ్ళు? ఏం చేస్తే దిగుతారు? నువ్వు పలికితే దిగుతారు. ఆమేన్. నువ్వు ఒప్పుకుంటే దిగుతారు. ఆమేన్. చూసుకో ప్రభా, చూసుకో ప్రభా, నువ్వే తీ అయ్యా, ఈ రోగాన్ని నువ్వే తీ ప్రభా, ఈ అప్పులు నువ్వే తీ ప్రభా, ఈ బలహీనతలు కాళ్ళని నువ్వే తీ ప్రభా అని అన్ని ఆయన మీద వేస్తాం. వాక్యం ఏం సెలవేస్తుంది తెలుసా? పలకమని. ఆమేన్. బలహీనుడు ఏమనాలి? బలహీనుడు ఏమనాలి? బలవంతుడు అని పలకాలి. ఆమేన్. పేదవాడు ఏమని పలకాలి? నేను గొప్పవాడిని పలకాలి. నువ్వు పలికిన వెంటనే దేవుడు గొప్ప కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నీ శత్రువులు నీ పాద పీఠము వచ్చు వరకు యేసు ప్రభు రాడు. అంటే సంఘము రోగాల్ని జయించాలి, సంఘం అప్పుల్ని జయించాలి, సంఘము కాడుల్ని జయించాలి, సంఘము భయంకరమైన బలహీనతలు జయించాలి. అసలు సంఘాల్లో రోగాలే ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. రోగము లేని సంఘములు, అప్పులు లేని సంఘము, చీకటి లేని సంఘముగా మన సంఘం మారును గాక. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు మీదకి లేచిన దెయ్యాలన్నీ మన మీదకి లేస్తాయి. అవన్నీ మన పాదాల కిందకు వచ్చును గాక. ఆమేన్. ఇంక నుంచి మనలో ఏ ఓటమి ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిరీక్షణకు ఆధారము లేదా? ఈ రోజు దేవుడు నీకు ఒక ఆధారం ఇస్తున్నాడు. ఏ రోజుకైనా నీ శత్రువు నీ కాళ్ళ కిందకు వస్తారు. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి నమ్మకం వస్తుంది? నా శత్రువులందరూ నా కాళ్ళ కిందకు వస్తారు. హల్లెలూయా. నా శత్రువులందరూ నా పాదాల కిందకి తీసుకొస్తున్నాడు తండ్రి. హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? మీ శత్రువులు ఎక్కడికి రాబోతున్నారు? మీ తల మీదకి రాబోతున్నారా? మీ కడుపులోకి రాబోతున్నారా? ఎక్కడికి రాబోతున్నారు? ఎక్కడికి రాబోతున్నారు? ఎక్కడికి రాబోతున్నారు? ఎక్కడికి రాబోతున్నారు? పాదాల కిందకి రాబోతున్నారు. ఆమేన్. యా. ఎప్పుడైతే నువ్వు పాదాల కింద వాటిని తొక్కుతుంటావో అప్పుడు నీకు గొప్ప విజయం.
then you will see the victory of God. నువ్వు ఈ లోకములో అన్యుల మీద చీకటి ఉంది, నీ మీద చీకటి ఉంది. అన్యుల మీద అప్పు ఉంది, నీ మీద అప్పు ఉంది. అన్యులకు రోగాలు ఉన్నాయి, నీకు రోగాలు ఉన్నాయి. అసలు నువ్వు ఎలా దేవుని బిడ్డలని గుర్తిస్తారు? నీకు ఒక రోగం వచ్చి ఉండకూడదు, నీ జీవితంలో ఏ విధమైనటువంటి వాటికి నువ్వు ఫేస్ అయి ఉండకూడదు. అప్పుడు ఈ లోకం మనల్ని గ్రహిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన జీవితంలో ఇవన్నీ మన పాదాల కిందకు వచ్చినప్పుడు దేవుడు నామం మహిమపరచబడుతుంది. ఆమేన్. దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. ద లార్డ్స్ నేమ్ విల్ బి గ్లోరిఫైడ్. సంఘము పాదాల కిందకి శత్రువులు రావాలి. సంఘం పాదాల కిందకి శత్రువులు రావాలి. కాళ్ళ కిందకి వాడు వచ్చాడంటే అయిపోయింది, వాడు ఓడిపోయాడని అర్థం. వాడిని చంపబడలేదు, మనం దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. నీ రోగము, నీ బలహీనత, నీ కాడి, నీ యొక్క వ్యాధులు, నీ అప్పులు, నీ పేదరికము అన్ని ఎక్కడికి రావాలి? ఈ మాట 5-6 సార్లు ఉంది బైబిల్లో. 5-6 టైమ్స్ పరిశుద్ధులు దాని గురించి రాశారు. ప్రభువు నా ప్రభువుతో చెప్తున్నాడు, నీ శత్రువులను నీ పాదం పీఠముగా చేయి వరకు నువ్వు నా కుడి పార్శ్వం పక్కన కూర్చో. యేసయ్య అంటున్నాడు తండ్రి. అంటే తండ్రి అయిన దేవుడు తీసుకున్న ఇనిషియేటివ్ మెయిన్ థింగ్ ఏం తెలుసా? సంఘం యొక్క శత్రువులందరినీ మన పాదాల కిందకి తండ్రి తీసుకురాబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే సంఘము పాదాల కిందకి శత్రువులు అందరూ వస్తారో అప్పుడు యేసు ప్రభు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతాడు. ఆమేన్, ఆమేన్. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ నియర్. రాప్చర్ ఈజ్ వెరీ నియర్. రాకడ చాలా దగ్గరగా ఉంది. మన శత్రువులు కూడా మన కాళ్ళ కిందకి రాబోతున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన శత్రువులు ఏం కాబోతున్నారు? మన పాదాల కిందకి రాబోతున్నారు. ఆమేన్. అన్ని రావాలి మన పాదాల కిందకి. ప్రతి నెల మనకు ఒక యుద్ధం. డబ్బులు లేవు, ప్రతి నెల ఏదో ఒక రోగం, ప్రతి నెల ఏదో ఒక మెడిసిన్, ప్రతి నెల ఏదో ఒక ఇబ్బంది, ప్రతి నెల ఏదో ఒక శోధన. ఈ నెల అమ్మయ్యా అమ్మయ్యా. మనకున్న చెడ్డ అలవాటు ఏం తెలుసా? హలో, నన్ను చూడండి బాగా. మనకున్న చెడ్డ అలవాటు ఏం తెలుసా? అమ్మయ్య అంటాం. అమ్మయ్య అనిన సెకండ్ కూడా వచ్చేసి ఉంటాడు, అమ్మయ్య అంటాడు. నేను కూడా వచ్చాను, అమ్మయ్య అమ్మయ్య. ఇంటికి వచ్చేసాను, అమ్మయ్య. ఇక్కడి నుంచి వీళ్ళకి చుక్కలు చూపిస్తా, అమ్మయ్య. వీళ్ళకి నరకం చూపించేస్తా, అమ్మయ్య. ఇంక ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తా, అమ్మయ్య అనుకుంటాడు. సో లైఫ్లో ఎప్పుడు కూడా నువ్వు అమ్మయ్య, ఇది వస్తే చాలు, ఇది పోతే చాలు, అప్పులు పోతే చాలు, రోగాలు పోతే చాలు, కొంచెం పూట గడిస్తే చాలు, ఈ చాలు చాలు దరిద్రపు కొట్టి మాట్లాపేయండి. ఛీ, ప్రభా నువ్వు ఇచ్చే జీతం సరిపోవట్లేదు ప్రభా అనాలి. ఆమేన్. ప్రభా నువ్వు ఇచ్చే ఆ ప్రొవిజన్ సరిపోవట్లేదు ప్రభా, నాకు తినడానికే సరిపోతుంది, మిగతా వాళ్ళకి పెట్టడానికి సరిపోవట్లేదు ప్రభా అని మనం ఏం చేయాలా? చెప్పాలి. ఆమేన్. ప్రభా నేను ఉండడానికి సరిపోతుందయ్యా, నలుగురు వచ్చినప్పుడు ఐలు సరిపోవట్లేదు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే చెప్పగలవో, దెన్ ద లార్డ్ విల్ ఎన్లార్జ్ యువర్ టెంట్స్. ఆమేన్, ఆమేన్. నా తల్లిదండ్రులు దీవించారు, సరిపోవట్లేదు ప్రభా, నువ్వు కూడా ఎక్కువ దీవించు నన్ను అని నువ్వేం చేయాలా? చెప్పుకోవాలి. దెన్ ద లార్డ్ విల్ బ్లెస్ యూ. ఎవరికైతే ఎక్కువ అవసరం ఉందో వాళ్ళే ప్రార్థన చేస్తారు, ఎవరికైతే అవసరం లేదో వాళ్ళు అసలు ప్రేయర్స్ చేయరు. వాళ్ళు సండే టు సండే అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు. యు నీడ్ టు నో దట్. నీ శత్రువులని నీ పాదమ పీఠముగా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. మనమందరము కూడా ఆయనకి సపోర్ట్ చేయాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు సంఘం ఏమై ఉంది తెలుసా? రోగాలతో, వ్యాధులతో, అప్పులతో, కష్టాలతో ఈ రోగిష్టి భార్యని యేసు ప్రభు చేసుకుంటాడా? లేదు. ఆరోగ్యవంతురాల్ని, ఆశీర్వదింపబడిన దాన్ని, అందమైనటువంటి స్త్రీని, విలువ కలిగిన స్త్రీని, గుణవతి అయిన భార్యని యేసు ప్రభు చేసుకుంటాడు. ఆ దేవుడై ఉండి కూడా రోగిష్టి భార్యని ఇస్తాడు యేసు ప్రభుకి? ఇవ్వడు. ఇప్పుడు యేసు ప్రభువునికి మంచి భార్యని దేవుడు తయారు చేస్తున్నాడు తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మన శత్రువులను మన పాదముల కిందకి తీసుకురాబోతున్నాడు. నీ రోగము నీ కాళ్ళ కిందకి రాబోతుంది. అది కాళ్ళ కింద ఉండాల్సింది మన జీవితములోకి, మన శరీరములోకి, మన తల మీదకి వచ్చి కూర్చుంటుంది. అందుకనే దేవుడు మన పాదాల కిందకి తీసుకురాబోతున్నాడు. ఆమేన్. తండ్రి అయిన దేవుడు మన పాదాల కిందకి తీసుకురాబోతున్నాడు. ఆమేన్. మత్తయి సువార్త 22వ అధ్యాయము ముందు మనము 18కి వెళ్దాం. లెట్స్ గో టు 18. మాథ్యూ 18.
భూమి మీద మీరు వేటిని బంధింతురో భూమి మీద మీరు వేటిని బంధిస్తురో అవి పరలోకమందును అవి బంధింపబడును. పరలోకమందు బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును. అది పరలోకమందు విప్పబడును. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఓకే. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను కొనినటువంటి దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. నెక్స్ట్. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. నేను వారి మధ్యనుందునని వారికి చెప్పాను. చూద్దాం దీన్ని ఎంత గొప్పగా దేవుడు తెలియపరచాడంటే, అసలు అమేజింగ్ స్క్రిప్చర్. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందు బంధింపబడుదురు. ఆమేన్. మన జీవితములో ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో దాన్ని మనం బంధించాలి. ఆమేన్. ఆమేన్. టిఫిన్ చేసి రాలేదా? ఎవరు చాలంతా నీరసంగా నిద్రపోతున్నారు. ఏమైంది మీ అందరికి ఈరోజు? సో యూనిట్ బి యాక్టివ్. ఓకే, మీరు యాక్టివ్గా ఉండాలి. మీరు భూమి మీద వేటిని బంధిస్తారో అది పరలోకంలో బంధించబడుతుంది. ఆమేన్. ఎవరిని మనం బంధించాలి తెలుసా? ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో, ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతుందో దాన్ని బంధించాలి. ఆమేన్. 18:19 మాథ్యూ. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను. లుక్ అట్ దట్. మనకు డబ్బులు కావాలని మనం ఒక్కరమే కోరుకుంటున్నాం. మనకు ఉద్యోగం కావాలని, వ్యాపారం కావాలని మనం ఒక్కటే కోరుకుంటున్నాం. ఇద్దరు కోరుకోమంటున్నాడు దేవుడు. ఎవరు? ఇద్దరిని కోరుకోమంటున్నాడు దేవుడు. మళ్ళీ చదవమ్మా, అందరు జాగ్రత్తగా వినండి. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. దట్స్ ద సీక్రెట్. ఏకీభవించిన ఎడల. అసలు ఎంత డేంజర్ తెలుసా ఇది? ఇది మన కుటుంబాల్లో జరగట్లేదు. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. ఎప్పుడైనా భార్యాభర్తలు కూర్చొని ఒక దాని గురించి వేడుకున్నారా? ఎప్పుడైనా అక్క చెల్లెళ్ళు కూర్చొని ఒక దాని గురించి వేడుకున్నారా? ఎప్పుడైనా అన్నదమ్ములు కూర్చొని ఒక దాని గురించి ఎప్పుడైనా వేడుకున్నారా? లేదు. పేపర్లు ఇప్పుడు తర్వాత చెప్తురా. డోంట్ డిస్టర్బ్ మీ మ్యాన్. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఇందుకు మన కుటుంబాల్లో అద్భుతాలు జరగట్లేదు. ఇందుకు మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరగట్లేదు. ఇందుకు మన కుటుంబాల్లో ఐక్యత లేదు. ఏం చచ్చింది మన కుటుంబాల్లో? ఐక్యత చచ్చింది. ఏం చచ్చింది? ఐక్యత చచ్చింది. చంపేశాడు ఎవరో ఐక్యతని. సో ఎక్కడ మన జీవితాల్లో, కుటుంబాల్లో మనకు ఎదుగుదల? ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నాయి సంఘాల్లో. ఎవరన్నా ఒక్కొక్క వారం వచ్చి ఒక్కొక్క భయంకరమైన సాక్ష్యాలు చెప్తున్నారా? నో, బికాస్ వీఆర్ నాట్ ప్రేయింగ్ యాజ్ టు ఎవ్రీ డే. ఇద్దరు కలిసి ఏకీభవించి ఒక దాని గురించి కోరుకోలేకపోతున్నారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? అన్నిటిని బంధించేయాలి. ఆమెన్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ ప్రేయర్ పార్ట్నర్, భర్తే అవసరంలే, భార్య అవసరంలే. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎ ప్రేయర్ పార్ట్నర్, యూ నీడ్ టు స్టార్ట్ ప్రేయింగ్. ఎందుకు దేవుడు మీకు స్నేహితుల్ని ఇచ్చింది? ఎందుకు దేవుడు అప్పజనుల్ని ఇచ్చింది? ఎందుకు దేవుడు నీకు భార్యాభర్తల్ని ఇచ్చింది? టు ప్రే. ఆమేన్. టు ప్రే. ఎప్పుడైనా నువ్వు మీ అన్నతో, మీ అక్కతో కూర్చొని ప్రార్థన చేసావా? ఒక అంశం గురించి నువ్వు ఎత్తుకొని ప్రార్థన చేసావా? చేయలా. ఈరోజు చేద్దాం. ఆమేన్. ఒంటరిగా ఉన్నప్పుడు అన్నిటిని బంధించేయి. నీ పెనిమిటి వచ్చింది, నీ భార్య వచ్చాడు, నీ భర్త వచ్చింది, అందరూ వచ్చారు, నీ పిల్లలు వచ్చారు. ఏం చేయాలి తెలుసా? ఇద్దరు కూడుకొని ఏం చేయాలి తెలుసా? ఒకటి కోరుకోవాలా. ఒక బండి కావాలనుకో, ఇద్దరు కలిసి కోరుకోవాలి ఒక బండి కావాలని.
ఒక కారు కావాలని ఇద్దరు కలిసి కోరుకోవాలి, ఉద్యోగం ఇద్దరు కలిసి కోరుకోవాలి, వ్యాపారం ఇద్దరు కలిసి కోరుకోవాలి. ఇద్దరు, ఆ ఇద్దరు ఎవరు తెలుసా? భార్యాభర్తలు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీకు పెళ్ళి అవ్వలేదా? నీకు పెనిమిటి లేడా? నీకు భార్య లేదా? నీ ఇంట్లో ఇంకెవరన్నా ఉంటారు, వారితో ఏకీభించు. హోల్డ్ యువర్ నైబర్స్ హ్యాండ్ అండ్ స్టార్ట్ ప్రేయింగ్. దయచేసి ఎవరు కూడా టైం పాస్ కలవకండి. 1 ప్రార్థన కలవండి, 2 ప్రార్థన చేయించుకోవడానికి కలవండి, 3 ప్రార్థనకు కలవండి, 4 ప్రార్థనకు కలవండి, 5 ప్రార్థనకు కలవండి, 6 కూడా ప్రార్థనకి కలవండి. ఆమేన్. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే షేక్ చేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. సో ఈరోజు మనం ఇప్పుడు దాకా ఏం చేసాం తెలుసా? బ్లండర్ మిస్టేక్స్ చేసాం మన క్రిస్టియన్ లైఫ్లో. ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్, మన కుటుంబాల్లో మనం చేసినటువంటి బ్లండర్ మిస్టేక్స్. నాట్ ప్రేయింగ్ యాజ్ ఏ జతగా మనం ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ఏం చేద్దాం? నీ పాటికి నువ్వు చూసుకో, నేను తర్వాత చేసుకుంటా. నీ పాటికి నువ్వు చేయి, ఏం నువ్వు చేసేది నేను చేసేది. దేవుడు వినేదే ప్రార్థనలు. ఆ ప్రార్థనలో మనకు రకరకాల డ్యాన్సులు ఉంటే మాత్రం చాలా కష్టం. ఎక్కువగా ఎవరు ప్రేయర్ చేయగలరు తెలుసా? భార్యాభర్తలు బాగా ప్రేయర్ చేయగలరు. ఎక్కువగా ఎవరు ప్రేయర్ చేయగలరు తెలుసా? ప్రాణ స్నేహితులు బాగా ప్రేయర్ చేయగలరు. నార్మల్ ఫ్రెండ్స్ ప్రేయర్ చేయలేరు. హాయ్, బాగున్నావా? బాయ్, అంతే. తిన్నావా? మండికి పోదామా? అంతే. తినడం, పనుకోవడం, తొంగోవడం, అది స్నేహం కాదు. నిజమైన స్నేహం ఏం చేస్తా తెలుసా? విడువక నిత్యము ప్రేమించును. ఈడు పడిపోతున్నాడు, ఈడు ఫెయిల్ అయిపోతున్నాడు, ఈడు ఓడిపోతున్నాడు, నువ్వు ఊరినే ఫెయిల్ అయిపోతున్నావు. ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం. మన ఇద్దరం ట్రై చేసుకుందాం. ప్రభువా, మేమిద్దరం కలిసి ప్రార్థన చేస్తాం. నీ బిడ్డను బాగా ఆశీర్వదించు, నీ కుమార్తెను బాగా అన్నిట్లో పాస్ చేయ ప్రభా. నువ్వేం చేయాలి సార్? గమ్ముగా అవును ప్రభా, అవును తండ్రి, ఆమెన్ ప్రభా. ఏకీపించాలి నా ప్రార్థనలు. ఆమెన్. నేను చేస్తుంటా, నువ్వు అవును ప్రభా, ఆమెన్, స్తోత్రం, ఆమెన్. నా ప్రార్థనలు వింటూ ఏకీపిస్తా ఉండాలి ప్రభా. ఈ బిడ్డ అన్నిట్లో గెలవాలి తండ్రి, స్తోత్రం. అది 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 అదే 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 వస్తున్నావు, దారికి వస్తున్నావు, రావాలా. మౌనంగా దెబ్బరొట్టులాగా మౌనంగా ఉండకూడదు. ప్రార్థన చేసేటప్పుడు, ప్రార్థనలో ఏకీపించినప్పుడు నా ప్రార్థన నువ్వు నచ్చేవని అర్థం, నా ప్రార్థన నీకు నచ్చిందని అర్థం. నీ గురించి చేసింది నా గురించి చేయట్లే, నేను నీ గురించి నేను చేస్తున్నప్పుడు అవును తండ్రి, ఆమెన్, ఎస్. ఏకీపించి ఇద్దరు అడిగిన చదువుమా. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురించి మేమిద్దరం ఒక దాని గురించి వేడుకోవాలి. ఇప్పుడు భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న మా ఇద్దరు ప్రేయర్ పాయింట్లు ఒకటే. ఆమేన్. నీకు 20 ప్రేయర్ పాయింట్లు, నాకు 30 ప్రేయర్ పాయింట్లు. నీ నీడ్స్ వేరే, నా నీడ్స్ వేరే, నీ కోరికలు వేరే, నా కోరికలు వేరే. తొందరగా నెరవేరవు అయ్యి, చాలా కష్టం. దేవుడు మన ప్రార్థన అంశాలని తొందరగా నెరవేర్చాలంటే మన ఇద్దరి అంశాలు ఒకటే ఉండాలి. ఆమేన్. సో మై డియర్ ఫ్యామిలీస్, your prayer point should be common in your life and family. Amen. ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని ఒకదాని గురించే ప్రార్థన చేయండి. ఆమేన్. ఇచ్చేస్తాడు. చెయ్యక అయ్యే 100 అయ్యాలు ఉంటాయి ప్రార్థన. అమ్మలు లేవు. ప్రార్థన ఇంత వడ్డకు సిగ్గు చేటు కేకరించి వస్తారు మిమ్మల్ని బయట సమాజంలో. కేకరించి కళ్ళ వస్తారు నోట్లో. ఎందుకు? ఏం రాదు? ప్రార్థన రాదు. ప్రపంచంలో నచ్చోడు మొత్తం మీలోనే ఉంటాడు. Why you not praying? ఇప్పుడు నేను ఏడ్చేవా నాకు ప్రార్థన రాలేదని? నేను ఏడ్చా. గొప్ప వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ప్రభా వాళ్ళలాగా చేయలేకపోతున్నాను తండ్రి, నాకు ప్రార్థన కావాలి తండ్రి. ఐ వాంట్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. ఐ వాంట్ ఎ స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. అలాగా నేను పదాలు పెట్టలేకపోతున్నాను, అలాగా నేను శక్తిని దింపలేకపోతున్నాను, అలాగా నేను అభిషేకాన్ని దింపలేకపోతున్నాను, అలాగా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా, అలాగా వాక్యానుసారంగా ప్రేయర్ చేయలేకపోతున్నాను ప్రభా. నాది ఎప్పుడు చూసినా అడుగు తినే ప్రార్థన లాగా ఉంది ప్రభా. నా ప్రార్థన మార్చయ్యా. దేవుడు మార్చేశాడు. ప్రభా నాకు అసలు ప్రార్థన రాదయ్యా, వాళ్ళలాగా ప్రేయర్ చేయలే. నేనైతే ఈ లెటర్లు ఏడ్చాను. చాలా మంది కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు సార్, బాగా ప్రార్థన వచ్చే ముందు పెడతాడు. నేను బాగా ప్రార్థన వాళ్ళ ముందు పెడతాడు. నీకు అవమానం, నీకేమైతే తెలుసా, పరువు పోతుంది. నీకు అందరి ముందు పరువు పోవాలా. అప్పుడు నీకేమైతే తెలుసా, రూమ్లో రూమ్లోకి వెళ్ళు,
అప్పుడు నువ్వు కన్నీరు కాచి ఏడ్చి మోకాళ్ళు పగిలిపోయేలాగా ప్రార్థన చేస్తావు. దెన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ విల్ విజిట్ యూ.